సినిమా ఎలక్షన్ అయిపోయింది, గొడవలన్నీ సద్దుమనగా అనుకున్నాం, మళ్ళీ పిలిచారేంటి? ఎలక్షన్ అయిపోయింది సరేనండి, కానీ ఎలక్షన్ ముందు ఆయన నా మీద బురద జల్లాడు, అది నేను కడుక్కోవద్దా? ఆయన నా మీద పేడ నీళ్లు కొట్టాడు, అది కడుక్కోవడం నా బాధ్యత. ఏమండి, వాడు ఎలాంటి వాడో ఎలాంటి మాయలు చేసి నెగ్గాడో మీకు తెలుసు. గెలిచానని వాడికి పొగరు, ఊరుకుంటే ఇంకా అవమానిస్తాడు. అయినా మేమంతా ఒకటే. ఏమండి, మేం గెలిచామని వాడికి కుళ్ళు, చూస్తుండండి మళ్ళీ పుల్ల పెడతాడు. అయినా మేమంతా ఒకటే. కొట్టుకు చచ్చేది ఎలాగూ కొట్టుకు చేస్తున్నారు, మళ్ళీ చివరిలో అంతా ఒకటే అంతా ఒకటే అంటారు ఎందుకండి? ఏం చేస్తాం చెప్పండి, ప్రతి వాక్యానికి చివర అలా అనమని మా పెద్దలు మాకు చెప్పారు. మరి ఏమండి, గెలిపోవటములు దైవాధీనాలు. ఫీల్డ్కి ఎంత సేవ చేశానో అందరికీ తెలుసు. అందుకే నేను ఓడిపోయిన వెంటనే మా పెద్దలు నాకు కాల్ చేసి ఒకటే చెప్పారు, బాధపడుకు నాన్న, ఓడిపోయినా నీదే గెలుపు, నీ సేవలు మేము మర్చిపోలేం అని చెప్పి చాలా అభినందించారు. ఈ జన్మక చాలు. మేము నెగ్గగానే మా పెద్దలు కాల్ చేసి మమ్మల్ని అభినందించారు. ఆ ఓల్డ్ తొక్కగాడు ఓడిపోవడం మంచి పని జరిగింది, కొత్త రక్తం రావాలి, అప్పుడే అభివృద్ధి జరుగుతుందని వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఆ ఇన్స్పిరేషన్తోనే మేము ముందుకు పోతున్నాం. అసలు చూస్తుంటే మీ పెద్దలే వెనకాలండి రాజకీయం చేస్తున్నట్టుంది. కొంపదీసి వాళ్లే మీతో డబుల్ గేమ్ ఆడటం లేదు కదా? అసలు మీరు ఎందుకు ఓడిపోయారనుకుంటున్నారండి? ఏమండి, మేము సినిమా వాళ్ళం, సెలబ్రిటీలో అద్భుతాలు చేస్తాం, అడ్డమైన తప్పులు చేస్తాం. గొప్పవి చెప్పుకోవాలి, తప్పులు దాచిపెట్టాలి. దాచిపెట్టడంలో మేము ఫెయిల్ అయిన మాట నిజం, అందుకే మమ్మల్ని ఓడించారు. ఓడిపోయినందుకు బాధ లేదండి, కానీ పేదలకి సేవ చేయలేకపోతున్నాం, అదే మా బాధ. అసలు మా సినిమా సంఘమే ఒక నిరుపేద సంఘం. మాకు నిలువ నీడలేదు, తలదాచుకోవడానికి గూడు లేదు. ముందు మేము కనీసం చిన్న బిల్డింగ్ కట్టుకోవాలి. నెగ్గిన మేము అందరం అందుకోసం పగలనక రాత్రనక ఎంతైనా శ్రమ పడతాం. ఏంటండి ఈ బీదార్పులు అసహ్యంగా? మాట్లాడితే పెద్దలు అంటారు, వాళ్ళకి కోట్లల్లో పారితోషికాలు, కోటల్లాంటి ఇళ్ళు. తలుచుకుంటే సినిమా సంఘం కోసం చిన్న బిల్డింగ్ కట్టలేరా? అలాంటోళ్ళు మీతో పెద్ద ప్రజాసేవ చేయించేస్తున్నారంటే మేము నమ్మాలి. ఎలక్షన్ కాబట్టి ఇంతవరకు కొట్టుకున్నారు సరే, ఇంకా అదే గోల కంటిన్యూ చేస్తారేంటండి? కొట్టుకోవడం, ప్రెస్ మీట్లు పెట్టడం, కొట్టుకోవడం, ప్రెస్ మీట్లు పెట్టడం. లేదండి, ఇంకా అలా ఉండదు, ఆపేస్తాం. ఏంటి ఆపేస్తారు? కొట్టుకోవడమేగా? కాదండి, ప్రెస్ మీట్లు పెట్టడం ఆపేస్తాం. ఇక మీద ఎంత కొట్టుకున్నా మీలో మీరే కొట్టుకు చావాలి, కానీ బయటికి విషయం ఎంత మాత్రం పక్కకూడదని మా పెద్దలు మాకు చెప్పారు.